పాస్టర్స్కి, చర్చ్ లీడర్స్కి, అలాగే ఈ మీటింగ్కి అనేక ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ దళిత క్రైస్తవుల ఆత్మగౌరవ సభ ముఖ్యమైన ఉద్దేశాన్ని నేను కొంచెం విపులంగా చెప్పదలిచాను. సురేష్ గారు చాలా ఆవేశంతో, తన ఆవేదన అలా ఉంది మరి ఆయన మనసులో, చాలా ఆవేశంతో ప్రసంగించారు. మరి ఒక్కొక్క దళితుడి మనస్సులో ఉన్నటువంటి ఆవేదన అలా బయటకు వచ్చింది, అంత ఆవేశంతో బయటకు వచ్చింది. కాబట్టి ఈ ఆవేదన అందరి మనస్సుల్లో ఉంది. ఎవరైతే దళిత క్రైస్తవులుగా ఉన్నారో ఇవాళ వారందరి మనస్సుల్లో ఒక ఆవేదన ఉంది. 75 సంవత్సరాల నుంచి మనం దళిత క్రైస్తవులుగా మిగిలిపోయాం. మన కులం దళితుల కులం అయినప్పటికీ కూడా, మన కులం పేరు ప్రెసిడెంట్ గారు ప్రకటించినటువంటి ఆ 59 కులాల జాబితాలో ఉన్నప్పటికీ కూడా కేవలం మనం క్రైస్తవం అన్న ఒక్క కారణం చేత మరి మనకి రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదు. ప్రభుత్వం వారు అందించే వివిధ ఉపకార వేతనాలు కావచ్చు, సీట్లు కావచ్చు, మెడికల్ సీట్లు కావచ్చు, ఇంజనీరింగ్ సీట్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఉద్యోగాల్లో ప్రమోషన్లు కావచ్చు, ఇవన్నీ ఏవి దక్కకుండా పోతున్నాయని చెప్పి ఒక ఆవేదన మరి ఇవాళ వ్యక్తమవుతా ఉంది. కొంతమంది బహిరంగంగా వ్యక్తం చేస్తూ ఉంటారు, కొంతమంది లోపల అంతర్లీనంగా బాధపడిపోతూ ఉంటారు. అంతర్లీనంగా బాధపడటం వల్ల ప్రయోజనం లేదు. క్రైస్తవ సోదరులారా, దళిత క్రైస్తవులారా, మీరందరూ బయటికి రావాలి, మీరందరూ ఐకమత్యంగా ఉండాలి. మనం ఏమైతే దేనికోసం అయితే పోరాటం చేస్తున్నామో దానికోసం అందరం సంఘటితంగా ఉండాలి. మరి ఈ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి సభ కాబట్టి మరి వందన ఈ మాత్రమైనా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మనం ముఖ్యంగా దీని యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం, ఎందుకు మనకి రావట్లేదనేది. మనకి మీ అందరికీ తెలుసు, మనకి స్వాతంత్రం 1947 ఆగస్ట్ 15 నాడు వచ్చింది. మరి అప్పటికే రాజ్యాంగాన్ని రచించేటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పాటైంది. దానిలో రాజ్యాంగాన్ని రచించడానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు మరి నియమితులయ్యారు. 1947లో మొదలుపెట్టి 1949 నవంబర్ 26వ తారీఖు నాడు ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని, ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఆమోదించింది. అదే ఆ రాజ్యాంగాన్ని 1950 సంవత్సరం జనవరి 20వ తారీఖు నాడు మన దేశ ప్రజలందరం కలిసి పార్లమెంట్లో ఆమోదించుకున్నాం. మరి ఆ రాజ్యాంగంలో కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి మనందరికీ, కొన్ని ప్రాథమిక బాధ్యతలు కూడా ఇచ్చారు, కొన్ని ఆదేశిక సూత్రాలు కూడా ఉన్నాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు మనకి. ఫండమెంటల్ రైట్స్ ప్రకారం మనం ఇక్కడ మీరందరూ ఆలోచించి ఉండొచ్చు, అంబేద్కర్ ఫోటో ఒక పక్కన, జీసస్ క్రైస్ట్ ఫోటో ఒక పక్కన ఉంది. మరి అంబేద్కర్ గారు కూడా చెప్పారు చాలాసార్లు, ఈ దేశానికి పరిచయం లేనటువంటి ఒక ముఖ్యమైన సూత్రం అదేంటంటే అందరూ సమానులే, అందరూ భగవంతుడు సృష్టించినటువంటి వాళ్ళే, అందరూ సమానులే అన్న ఒక్క కాన్సెప్ట్ ఇవాళ భారత రాజ్యాంగంలో పెట్టడానికి ముఖ్య కారకుడు అంబేద్కర్ గారు అయితే, ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అని చెప్పి అమెరికన్ కాన్స్టిట్యూషన్ అంటుంది. అంటే అందరూ మనుషులు ఏకంగా సృష్టించబడ్డారు, అంటే సమానంగా సృష్టించబడ్డారు. అదే బైబిల్ కూడా చెప్తా ఉంది. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఆయన రూపంలోనే ఆయన నరుల్ని సృజించాడు. అంటే ఆయన రూపంలోనే సృజించాడంటే మానవులందరూ ఒక్కటే కదా, మానవులందరూ సమానమే కదా. మరి ఈ దేశంలో కొన్ని శతాబ్దాల నుంచి పాతుకుపోయినటువంటి ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ అనేది ఈ సమానత్వాన్ని అంగీకరించదు. అలాంటి నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ అంగీకరించని సమానత్వాన్ని రాజ్యాంగం ద్వారా తీసుకొచ్చినటువంటి వాడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దానికోసం ఆర్టికల్ 14 ఉంది కాన్స్టిట్యూషన్లో మనకి సమానత్వ హక్కు, ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే చట్టం ముందు అందరూ సమానులే. దానికి జాతి లేదు, కులం లేదు, మతం లేదు, లింగ వివక్ష లేదు. ఎవరైనా సరే, ఏ ప్రాంతం వారైనా సరే భారతదేశంలో ఉంటే వారందరూ కూడా భారతదేశంలో ఉన్న రాజ్యాంగం ముందు అందరూ సమానులే అని చెప్పి రాజ్యాంగం ఘోషిస్తూ ఉంది.
అలాగే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, అంటే చట్టం అందరికీ కూడా సమానమైనటువంటి రక్షణ కల్పించాలి. అది ఆర్టికల్ 14 ద్వారా మరి రాజ్యాంగంలో కల్పించబడింది. అలాగే ఆర్టికల్ 15లో ఈ మతం, జాతి, కులం, లింగ వివక్ష వీటి ఆధారంగా మరి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఎక్కడైనా కానీ ఎటువంటి వివక్ష చూపించకూడదు, భారతీయుల మధ్య వివక్ష చూపించకూడదు అని చెప్పి వివక్షను నిరోధిస్తూ ఉంది. కానీ అందులోనే ఒక ప్రయోజనం ఏముందంటే, సమాజంలో శతాబ్దాలుగా వెనుకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన తరగతుల వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి కూడా, వారికి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా మరి రాజ్యాంగం నిర్దేశిస్తూ ఉంది. దాని ప్రకారమే మనకి రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఎంతో కాలం పోరాటం చేసి తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి. అలాగే ఆర్టికల్ 19 ఉంది. ఆర్టికల్ 19లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాక్ స్వాతంత్రం, మనం మాట్లాడే హక్కు, జీవించే హక్కు ఆర్టికల్ 21లో ఇవ్వబడింది. మాట్లాడే హక్కు ఆర్టికల్ 91లో ఇవ్వబడింది. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కూడా ఎవరు ఆటంకపరచడానికి వీల్లేదు. ఈ ఫండమెంటల్ రైట్స్ యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి జస్టిసియబుల్, అంటే నా ఫండమెంటల్ రైట్స్కి, నా ప్రాథమిక హక్కులకి ఏమైనా భంగం కలిగితే అవి నేను సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళి నేను సాధించుకోవచ్చు. అయ్యా, నా మాట్లాడే హక్కుకి భంగం కలిగింది, లేదా నా రిలీజియస్ ఫ్రీడమ్కి భంగం కలిగింది, లేదా నన్ను పక్క వాళ్ళు హీనంగా చూస్తున్నారు, నన్ను దూషిస్తున్నారు, నన్ను హింసిస్తున్నారు, నన్ను బతకనివ్వడం లేదని చెప్పి వీటిలో ఏదైనా సరే ప్రాథమిక హక్కులు భంగం కలిగితే వాటిని డైరెక్ట్గా ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి రిట్ పిటిషన్ ఫైల్ చేసి మన ప్రాథమిక హక్కులు సాధించుకోవచ్చు అని చెప్పి కూడా ఈ రాజ్యాంగం చెప్తా ఉంది. అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26, 27, 28 ఈ 4 ఆర్టికల్స్ మనకి ఇవాళ చాలా ముఖ్యమైనవి. ఆర్టికల్ 25 ప్రకారం నీ అంతరాత్మ ఏది ప్రబోధిస్తే ఆ మతాన్ని నువ్వు నమ్మొచ్చు, నువ్వు ప్రాక్టీస్ చేయవచ్చు, నువ్వు ప్రొఫెస్ చేయవచ్చు. అంటే విశ్వసించటం, ప్రకటించటం, ప్రచారం చేసే హక్కు, అవలంబించే హక్కు మనకి రాజ్యాంగం కల్పిస్తూ ఉంది. మరి ఈ ప్రాథమిక హక్కు అయినప్పుడు 1947లో స్వాతంత్రం వచ్చి 1950 జనవరి 26 నాడు రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని ఈ ప్రాథమిక హక్కులన్నీ ఉన్న రాజ్యాంగం అలా ఉంటే, అదే సంవత్సరం 1950 ఆగస్టు 10వ తారీఖు నాడు భారత ప్రెసిడెంట్ గారు ఒక ఆర్డర్ని రిలీజ్ చేశారు. దాన్ని కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ అంటారు. అంటే రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ప్రకారం ఎవరెవరిని షెడ్యూల్ కాస్ట్గా గుర్తించాలి, ఎవరెవరిని షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించాలని ఆర్టికల్ 341, 342 ప్రెసిడెంట్ గారికి, భారత రాష్ట్రపతి గారికి అధికారం ఇచ్చింది. ఆ అధికారాన్ని ఉపయోగించుకుంటూ ఆయన షెడ్యూల్ కాస్ట్ లిస్ట్ని పబ్లిష్ చేశారు. అందులో మన రాష్ట్రం అప్పట్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేది. అప్పటికే మన రాష్ట్రంలో 59 ఉపకులాలని షెడ్యూల్ కులాలుగా గుర్తించడం జరిగింది. మరి కులాలు, మన కులాల పేర్లు కూడా చాలా మంది ఇక్కడ దళితులు అయి ఉంటారు. ఈ దళితుల కులాలు చాలా ఉన్నాయి, అందులో అందరూ కూడా ఆ లిస్టులో ఉన్నారు. కానీ అందులో ఉన్న పారా 3లో ఏమనుందంటే, హిందూయిజం ప్రొఫెస్ చేసే వాళ్ళు మాత్రమే ఎస్సీలుగా పరిగణించబడతారు. ఓన్లీ దోస్ హూ ప్రొఫెస్ హిందూ రిలీజియన్ విల్ బి డీమ్డ్ టు బి కన్సిడర్డ్ యాజ్ షెడ్యూల్ కాస్ట్ అని. అది ఎంతవరకు న్యాయమైనది? రాజ్యాంగం ఒక పక్కన నాకు మత స్వేచ్ఛ కల్పించింది, నీ మనసుకు నచ్చిన మతం ఫాలో అవ్వ అంటుంది, నీ మనసుకు నచ్చిన మతాన్ని విశ్వసించు అంటుంది, నీ మనసుకు నచ్చిన మతాన్ని పాటించు అంటుంది, నీ మనసుకు నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకో అంటూ ఒక పక్కన చెప్తూనే, ఇంకో పక్కన నువ్వు హిందూగా ఉంటేనే కానీ నిన్ను షెడ్యూల్ కాస్ట్ కన్సిడర్ చెయ్యము అనడం ఎంతవరకు న్యాయం అనేది ఒక్కసారి మనందరం ఆలోచించాలి. 75 సంవత్సరాల నుంచి మన మనసును తొలిచివేస్తున్న ప్రశ్న ఇది. మన మనస్సులు చాలా మందికి ఈ యొక్క ఇది అర్థం కాలేదు. ఇప్పటికీ కూడా చాలా మంది దళితులు క్రైస్తవ్యం పాటించేవాళ్ళు, దళితులు క్రైస్తవ్యం పాటించని వాళ్ళు, వాళ్ళందరి మనసుల్లో కూడా ఇంతవరకు దీని మీద క్లారిటీ లేదు. అందుకే ఇవాళ మీకందరికి కూడా ఇవాళ ఈ క్లారిటీని నేను ఈ సభ ద్వారా ఇవ్వదలుచుకున్నాను. కానీ ఇప్పుడు ఆర్టికల్ 25 ప్రకారం మనకి మత స్వేచ్ఛ ఇస్తే, మరి ఈ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950 ఏదైతే ప్రెసిడెంట్ గారు ఇచ్చారో, మరి అది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా అని అడుగుతున్నాను.
రాజ్యాంగానికి వ్యతిరేకం అన్న వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. అందరూ కొట్టట్లేదు. మళ్ళొకసారి రాజ్యాంగానికి వ్యతిరేకమా కాదా ముందెత్తండి. మీరందరూ ఒకసారి నిర్ణయించండి. ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం, దీన్ని నిర్మూలించాలి, దీన్ని ఎత్తివేయాలి అని చెప్పండి. థ్యాంక్ యూ. మరి దీన్ని ఎత్తివేయాలంటే మనది సాధారణంగా జరిగే పనేనా? జరిగే పని కాదు. చాలామంది కోర్టుల దాకా వెళ్ళారు. మీకు ఇందులో ఒక ముఖ్యమైన కేసు చెప్తాను. ఆ ముఖ్యమైన కేసును బట్టి దాన్ని బట్టే ఈ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు, ఆ తీర్పు ఎలా ఉందో దాన్ని చెప్తాను నేను మీకు. సూసైడ్ కేసు అంటారు దీన్ని. ఇది చాలా ఫేమస్ కేసు. సూసైడ్ అనే ఆయన ఒక ఆది ద్రవిడ కులానికి చెందినటువంటి వ్యక్తి. మద్రాసులో మౌంట్ రోడ్లో ఒక కార్నర్లో ఒక చెప్పుల కుట్టే ఒక చిన్న రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఆయన. రోడ్డు పక్కన చెప్పులు కుట్టిన వాళ్ళందరికీ కూడా ఆ సంవత్సరం తమిళనాడు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు వాళ్ళు మీకు అందరికి కూడా బంకులు ఇస్తాము, మీరందరూ ఎండకి ఎండి వానకి తడిసి మరి చెప్పులు కుట్టుకుంటూ ఉన్నారు, మీ అందరికీ బంకులు ఇస్తాము, మాకు స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ అని చెప్పి ఒక కార్యక్రమం ఉంటుంది, SCA అంటారు. దాని కింద ఫండ్స్ వచ్చినాయి, మీకు ఫ్రీగా బంకులు ఇస్తాము, ఆ చెప్పులు కుట్టుకునే పని చేసుకునే వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోండి అని చెప్పారు. మన సూసాయి గారు కూడా అప్లై చేశారు. ఆయన పక్కన ఇంకా కుట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది అప్లై చేశారు. మరి వాళ్ళకు వచ్చినాయి కానీ బంకులు మన సూసాయి గారికి రాలేదు. మరి ఏంటి కారణం అని చెప్పి ఆరాధిస్తే, నీ బంకులో నీ దగ్గర నువ్వు కుట్టుకుంటున్న దగ్గర నువ్వు యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకున్నావు, నువ్వు క్రైస్తవుడివి కాబట్టి నీకు ఈ బంకు ఇవ్వము అని చెప్పారు. దాని మీద ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే అప్పుడు కూడా ఇదే సమాధానం వచ్చింది, నువ్వు క్రైస్తవుడు కాబట్టి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నీకు ఇవ్వడానికి కుదరదన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి వాదించాడు. ఈ యొక్క షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ అనేది ఆర్టికల్ 15 ఏదైతే కులం, జాతి, మతం, లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా చూడాలంటుందో, అలాగే ఆర్టికల్ 25లో నాకు ఏదైతే మత స్వాతంత్రం ఇచ్చిందో ఈ రాజ్యాంగం, దీనికి వ్యతిరేకంగా ఉంది ఈ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్, దీన్ని కొట్టివేయాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే, కరెక్టే, మేము ఒప్పుకుంటాం, కానీ మీరు క్రైస్తవుల్లో కులం లేదు, మీరు క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా మీరు అదే రకమైన వివక్ష అనుభవిస్తున్నారు అని రుజువు చేయడానికి మీరు తగిన సాక్ష్యాలు సమర్పించలేదు. మీరు క్రైస్తవంలోకి మారిన తర్వాత కూడా మీరు దళితులు ఏ విధమైనటువంటి వివక్ష హిందూ సమాజంలో అనుభవిస్తున్నారో అదే రకమైన వివక్ష మీరు కూడా అనుభవిస్తున్నారని చెప్పి మీరు రుజువు చేయగలిగితే మేము మీకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ప్రకారం రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద పెట్టారంటే మన మీద పెట్టారు. ఏంటంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం ఎవరైనా కోర్టుకు వెళితే దాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళ మీదే ఉంటుందని చెప్తున్నారు. మరి పేదలమి, దళితులమి, అంతగా జ్ఞానం లేని వాళ్ళమి, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడిన వాళ్ళం మనం అదంతా నివ్వగలమా? మనం రుజువు చేయగలమా అనేది ఒక పెద్ద ప్రశ్న. మనం రుజువు చేయలేం. కానీ దానికి కూడా చాలామంది ఆలోచించారు, చాలామంది దాని మీద ఆలోచించారు. అందువల్ల 2004లో మరి థామస్ ఫ్రాంక్లిన్ అనే ఒక అడ్వకేట్ గారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పబ్లిక్ ప్రజాహిత వ్యాజ్యం సుప్రీంకోర్టులో వేశారు. ఏంటంటే ఈ 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ ఇది వ్యతిరేకంగా ఉంది, రాజ్యాంగానికి వ్యతిరేకం, కాబట్టి ఈ పేరా 3 తొలగించాలి అని చెప్పారు. దానికంటే ముందు ఇంకొక 2 సంగతులు మీకు చెప్తాను. 1956 అంటే 1956లో సిక్కు మతస్థులు, సిక్కు మతంలో ఉన్న దళితులు వాళ్ళందరూ చాలా పోరాటం చేశారు. మేము సిక్కు మతం పాటిస్తున్నాం, మేము దళితులమి, అయినప్పటికీ కూడా సిక్కు మతంలో కూడా మా మీద వివక్ష కొనసాగుతుంది, మాకు కూడా రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి వాళ్ళు అజిటేషన్ చేస్తే 1956లో ఈ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ని అమెండ్ చేశారు. సిక్కు మతస్థులకు కూడా ఎస్సీలుగా పరిగణించబడతారు అని చెప్పి అన్నారు. అదే 1990లో బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి శతజయంతి సందర్భంగా మరి అప్పట్లో ఉన్న ప్రభుత్వం అంబేద్కర్ గారు హిందూ మతంలో చనిపోలేదు, ఆయన హిందూ మతంలో పుట్టారు కానీ ఆయనే ప్రకటించారు, నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చనిపోను అని చెప్పి.
ఆయన చనిపోయారు 1956లో చనిపోయారు. ఆయన చనిపోక ముందు 2 నెలల ముందు లక్షలాది మంది దళితులతో, దాదాపు 10 లక్షల మంది దళితులతో ఆయన బౌద్ధాన్ని స్వీకరించారు. ఆయనతో పాటు బౌద్ధ మతంలోకి పారిపోయారు వాళ్ళందరినీ నియో బుద్ధిస్టులు అంటారు, నయా బౌద్ధులు. ఆ బౌద్ధ మతం అవలంబిస్తున్న వాళ్ళందరూ కూడా దళితులే. వాళ్ళు కూడా మహారాష్ట్ర సమాజంలో వివక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా పోరాటం చేశారు. 1990లో అంబేద్కర్ గారు శత జయంతి సందర్భంగా వారికి మరి నియో బుద్ధిస్టులందరికీ కూడా, నయా బౌద్ధులకి, బౌద్ధ మతం స్వీకరించిన వాళ్ళకి కూడా ఎస్సీలుగా పరిగణించబడతారు అని చెప్పి మరి ఆ రోజు ఈ 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్కి మళ్ళీ ఒకసారి అమెండ్మెంట్ చేశారు, సవరించి బౌద్ధ మతం కూడా వారు కూడా స్వీకరించిన వారు కూడా పరిగణించబడతారు అన్నారు. మరి బౌద్ధ మతంలో కూడా మరి ఈక్వాలిటీ ఉంది, సమానత్వం ఉంది. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు క్రైస్తవ్యంలో కులం లేదు కదా, కులం లేనప్పుడు మీకు షెడ్యూల్ కాస్ట్ స్టేటస్ ఎందుకు అంటారు. క్రైస్తవ్యంలో కులం లేదు నిజమే, కానీ మేము బ్రతుకుదా మేము ఎక్కడ బ్రతుకుతున్నాం, ఎక్కడ జీవిస్తున్నాం? ఈ దేశంలోనే జీవిస్తున్నాం కదా, ఈ సమాజంలోనే జీవిస్తున్నాం కదా. ఈ సమాజంలో మేము క్రైస్తవం అంటే వాళ్ళు మమ్మల్ని క్రైస్తవంగా చూస్తున్నారా? అసలు క్రైస్తవం అనే కులం ఉందా? లేదు. భారతదేశంలో ఉన్నది కులం, నిచ్చెన మెట్ల వ్యవస్థ. కులం బట్టే నీకు గుర్తింపు ఉంటుంది, నీ కులమే నీ గుర్తింపు, అంతేగాని నీ మతం నీ గుర్తింపు కాదు. అంతేగాని మనల్ని క్రైస్తవం చెప్పుకున్నా కూడా గాంధీ గారే అన్నారు, మహాత్మా గాంధీ గారే ఒకసారి అంటూ, వీళ్ళందరూ హరిజన్ క్రిస్టియన్స్ అని పేరు పెట్టాడు ఆయన. హరిజనులు, కానీ వీళ్ళు క్రైస్తవులుగా మారారు. కానీ వీళ్ళు క్రైస్తవులుగా మారినా వీళ్లతో పాటు కులం వాళ్ళకి అంటుకునే ఉంటుంది. వాళ్ళు ఎంతైనా చదువుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, కానీ వీళ్ళు సమాధికి వెళ్ళే వరకు వీళ్ళ కులం వీళ్ళని అంటి పెట్టుకునే ఉంటుందని సాక్షాత్తు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఆయనే చెప్పారు. అంబేద్కర్ గారు కూడా అన్నారు, చాలా మంది దళితులు క్రైస్తవంలోకి మారి వాళ్ళ కులం చెప్పుకోవడానికి ఇష్టం లేక క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు. కానీ క్రిస్టియన్స్ అని చెప్పుకున్నంత మాత్రాన మనల్ని దళితులుగా గుర్తించట్లేదా? వాళ్ళు క్రిస్టియన్ అనగానే దళితుడే, మాదిగా ఇంకా ఏదో కులాలు, ఆ కులం వాళ్ళే వీళ్ళు. ఇంకా కొంతమంది ముందుకు పోయి క్రైస్తవ్యం అంటేనే మాదిగల మతం అని చెప్పేంత వరకు పోయారు వీళ్ళు. కాబట్టి దీన్ని మనం ఐక్యంగా ఉండి ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది, ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మేమందరం దళితులం, క్రైస్తవంలోకి మారాం, కానీ కేవలం మతం మారింది, మా కులం మాత్రం మారలేదు. మా కులం షెడ్యూల్ కాస్ట్ లిస్టులో ఉంది, అయినప్పటికీ కూడా కేవలం మతం అనే ఒక్క సాకు పెట్టుకొని మాకు రిజర్వేషన్ ఇవ్వడం లేదు. ఇది ఎంతవరకు అన్యాయం? ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించాలి. మన హిందూ సమాజాన్ని కూడా మనం ప్రశ్నించాలి. ఇవాళ నేను మీకు అందరికీ ఒకటి చెప్తాను, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఈ మధ్య లాస్ట్ మంత్ అనుకుంటా పహల్గామ్ అని ఉంది కాశ్మీర్లో, మీ అందరూ వినే ఉంటారు. పహల్గామ్లో పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు వచ్చి కొంతమంది 26 మందిని టూరిస్టుల్ని చంపేశారు. అప్పుడు వచ్చిన కథనాలు ఏంటంటే, టూరిస్టుల్ని చంపబోయే ముందు వాళ్ళ మతం అడిగారు, ప్యాంట్లు ఉప్పదీసి చూపించమన్నారు. మరి ఇవన్నీ చేసి వాళ్ళని కాల్చి చంపేశారు దారుణంగా. ఇదంతా మీడియాలో విపరీతంగా పాకింది. మతం అడిగి చంపారు అని చెప్పి విపరీతంగా పాకింది. దాన్ని మేము సమర్థించడం లేదు మిత్రులారా, మేము దాన్ని ఖండిస్తున్నాం. క్రైస్తవులు అందరం ఆ రోజు ప్రార్థనలు చేశాం, వారి ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి, వారి కుటుంబాలకి మనశ్శాంతి కలగాలని చెప్పి అందరం ప్రార్థనలు చేశాం. ముక్త కంఠంతో అలాంటి ఇన్సిడెంట్స్ ఖండించాం. మతం అడిగి చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి ఆ రోజు మనం ఖండించాం. మరి 75 సంవత్సరాలుగా మమ్మల్ని మా మతం అడిగి మాకు రిజర్వేషన్ ఫలాలు లేకుండా చేస్తున్నారే, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ మీ అందరూ చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఇది అన్యాయం కాదా? అన్యాయం. దీన్ని మీరు అందరూ గుర్తిరగాలని చెప్పి ఈ హిందూ సమాజాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి 75 సంవత్సరాలుగా నా కులం ఏంటి అనేది చూడకుండా నా మతం అడిగి, మతానికి ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ కూడా నా మతం అడిగి నాకు రిజర్వేషన్ లేకుండా చేశావే, ఇది ఎంత అన్యాయం! ఇది మేము గుర్తించుకోవాల్సిన ప్రశ్న కాదా? మనం ఇలా గుర్తించుకుంటున్న ఈ మీడియా అధినేతల చేతుల్లో ఉంది, అగ్ర కులాధినేతల చేతుల్లో ఉంది. వాళ్ళు ఎప్పుడు ఇలాంటి ప్రచారం చేయరు. కానీ పహల్గామ్లో చనిపోయిన వారికి మతం అడిగి చంపారనేది బాగా ప్రచారం చేశారు. దాన్ని మేమేం సమర్థించడం లేదు ప్రీతులారా. మేము ఖండిస్తున్నాం, పాకిస్తాన్ దుశ్చర్యల్ని ఖండిస్తున్నాం.
మతం అడిగి ఎటువంటి దుశ్చర్యకైనా పాల్పడితే దాన్ని తీవ్రంగా ముక్తఖండంతో ఖండిస్తాం. కానీ మరి మాకు జరుగుతున్న అన్యాయం ఏంటి? మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే అధికారం మాకు లేదా? మాకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పి ప్రశ్నించే అధికారం మాకు లేదా అని అడుగుతున్నా ఇవాళ. మరి మీ అందరూ కూడా దీనికి ఏమనుకుంటున్నారంటే, చాలామంది చర్చి పాస్టర్స్ చాలామంది దగ్గరికి వెళ్ళాను, చర్చి లీడర్స్ దగ్గరికి వెళ్ళాను, క్రైస్తవ నాయకుల దగ్గరికి వెళ్ళాను. అయ్యా, మనందరం ప్రార్థన చేసుకుంటున్నాం కదా, మనందరం దేవుణ్ణి అడుగుతున్నాం కదా, యుద్ధం యెహోవాది, యెహోవానే యుద్ధం చేస్తాడు అని చెప్తున్నారు. మరి యెహోవానే యుద్ధం చేశారా? యెహోవా యుద్ధం చేస్తాడు కరెక్టే. యెహోవా మన వెనక ఉండి నడిపిస్తాడు. యుద్ధం చేయాల్సింది మాత్రం మనమే. మీరు ఒక్కసారి ఎరికో ఓట్లు ఎలా కూలియో ఒకసారి ఆలోచించుకోండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఏం చెప్పాడండి యెహోషువ? యోర్దాను నదిని దాటిన తర్వాత ఎరికో గోడలు కూలాలి అంటే 6 రోజుల పాటు దాని చుట్టూ ప్రదక్షిణలు చేయమన్నాడు. 7వ రోజు ఒక్కసారి 6 రోజుల పాటు, 7వ రోజున 7 సార్లు ప్రదక్షిణం చేయండి. చేసిన తర్వాత బూరలు మోగగానే అందరూ గట్టిగా అరవండి. ఆ శబ్దానికి గోడలు కూలిపోతాయి అన్నారు. అలాగే గోడలు కూలిపోయినాయి. ఇది చారిత్రక సత్యం. ఆర్కియలాజికల్ వాళ్ళు కూడా నిరూపించారు ఎరికో గోడలు కూలిపోయినాయి అని చెప్పి. మరి అప్పుడు ఇశ్రాయేలీయులందరూ దేవుడి ఆజ్ఞను బట్టి ఆ చుట్టూ నడిచి తిరిగి అరవకపోతే ఆ గోడలు కూలేయా? దేవుడే చేస్తాడు, దేవుడే కూల్చేస్తాడు అనుకుంటే కూలిపోయాయా? దేవుడు మన ముందు నడిపిస్తాడు, మన వెనకాలని బలంగా ఉంటాడు, మన వెనకాలని నడిపిస్తాడు. కానీ యాక్షన్ చేయాల్సింది మాత్రం మనమే. ఇది క్రైస్తవ నాయకులందరికీ, చర్చి పాస్టర్లందరికీ కూడా నేను విన్నవించుకుంటూ ఉన్నా. మీరందరూ చర్చిలో ప్రార్థనలు చేస్తారు, నయమే, నిజమే, ప్రార్థనలు చేయండి, నడిపించండి, క్రైస్తవుల్ని ముందుకు నడిపించండి. కానీ ఇది కూడా చెప్పండి. మోషే ఎలా తీసుకొచ్చాడండి ఇశ్రాయేలీయుల్ని బయటికి? నిర్గమకాండం చూడండి 6వ అధ్యాయం. ఎన్నిసార్లు వెళ్ళాడు ఫరో దగ్గరికి. మోషేని నియమించాడు యెహోవా, నువ్వు నడిపించు, ఆ ప్రజలు చేస్తున్న ఆర్తనాదాలు నాకు వినబడినాయి, ఆ ప్రజలు చేస్తున్న కన్నీటి ప్రార్థనలు నాకు వినబడినాయి, నేను వాళ్ళని విడిపించదలుచుకున్నాను, నువ్వు వెళ్ళు, వాళ్ళ ముందుండి నడిపించు అన్నాడు. 10 సార్లు ఫరో దగ్గరికి వెళ్ళాడు ఆయన. 10 సార్లు పిటిషన్లు పెట్టాడు, 10 సార్లు తెగుళ్ళు రప్పించాడు. అప్పటికి కానీ ఫరో వాళ్ళని వదిలిపెట్టడానికి అనుమతించలేదు. వాళ్ళని వదిలిపెట్టిన తర్వాత సరే వాళ్ళని వదిలేశాడా? లేదు. వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ రాళ్ళ వేసుకుని వెనకబడ్డాడు. అప్పుడు మరి ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇశ్రాయేలును రక్షించిన దేవుడు. వాళ్ళు కదిలి రాకపోతే ఆ ఎర్ర సముద్రం చీలేదా? మోషేకి ఆజ్ఞ ఇవ్వకపోతే, మోషే ఆ కర్ర ఎత్తకపోతే ఆ ఎర్ర సముద్రం చీలేదా? వాళ్ళు నడిచేవాళ్ళ, వాళ్ళు స్వతంత్రం అయ్యేవాళ్ళ? మీరందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను నేను. ఇది బిబ్లికల్గా చేయాల్సిన పోరాటం, మనం బైబిల్ వచనాలు తీసుకొని చేయాల్సిన పోరాటం. కొంతమంది నాయకులు చెప్తారు, మీ క్రైస్తవ నాయకులు, పాస్టర్లు చెప్తారు, మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు, మన దేవుడు చూసుకుంటాడని చెప్తారు. కానీ అది అన్ని ఉట్టి మాటలే. 75 సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్నాం దీన్ని. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మీరందరూ వినే ఉంటారు, అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్లో లీడర్. ఆయన కూడా ఒక పాస్టర్, ఆయన బాప్టిస్ట్ పాస్టర్. ఆయన సివిల్ రైట్స్ మూవ్మెంట్ ముందు నడిపించాడు. అమెరికాలో ఇవాళ నల్ల జాతీయులు స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నారంటే దానికి కారణం ఆనాడు వాళ్ళు చేసిన పోరాటం, నల్ల జాతీయులు చేసిన పోరాటం. బస్సులో ఎవరో ఒక ఆమె సీటు ఇవ్వనందుకు నిరాకరించినందుకు ఆమెను హింసించిన తర్వాత ఆ పోరాటం ఊపందుకుంది. దానికి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక పాస్టర్ గారు దానికి నాయకత్వం వహించి ఆయన అసువులు బాశారు ఆ పోరాటంలో. 1961లో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన్ని కాల్చి చంపేశారు. కానీ నల్ల జాతీయులకి స్వాతంత్రం మాత్రం వచ్చింది, వారికి సివిల్ రైట్స్ మాత్రం వచ్చినాయి. ఇవన్నీ పోరాటం చేయకపోతే వచ్చేవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ క్రైస్తవులందరూ మేలుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నేను మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను, ఇవాళ మా దాకా రాలేదు, మేము సేఫ్, మేము మీకు సపోర్ట్ చేయం, మీరు చేసుకోండి మీ పని అన్నట్టు మాట్లాడతారు కొంతమంది. ఇవాళ ఇక్కడ ఉన్న ఒక మెయిన్ లైన్ చర్చి బిషప్ గారు, వారికి పెద్ద గ్రౌండ్ ఉంది, మీ గ్రౌండ్ మాకు ఇవ్వండి, మేము మీటింగ్ పెట్టుకుంటామంటే అబ్బే మేమేమో మీకు అన్నారు. ఏమండి, ఎందుకు ఇవ్వరండి? మీ చర్చికి వచ్చేదాన్ని తెలిసిన క్రైస్తవులు కాదా? మీ చర్చిలో చందాలు వేసే తెలిసిన క్రైస్తవులు కాదా? మీ చర్చికి దశంభాగాలు ఇచ్చే తెలిసిన క్రైస్తవులు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు ఎందుకు ఇవ్వరు? మీరు ఎందుకు సపోర్ట్ చేయరు? గట్టిగా నిలదీయాల్సిన ప్రశ్న ఇది.
మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు సపోర్ట్ చేయకపోతే మీ దాకా వచ్చినాక ఎవరు మీకు సపోర్ట్గా రారు. ఇప్పటికే నార్త్ ఇండియాలో 10,000 చర్చిలు మూతపడ్డాయి. మత మార్పిడి చట్టాలు వచ్చినాయి. అక్కడికి మత మార్పిడి చట్టాలు వచ్చి ఒక్కొక్కటి చర్చలు మూసుకుంటూ వస్తున్నారు. ఆ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్కి వస్తే మీ చర్చిలకి ఎవరు వస్తారని చెప్పని అడుగుతా ఉన్నా. మీ చర్చిలకి దశంభాగాలు ఎవరిస్తారని చెప్పని అడుగుతా ఉన్నా. మీ చర్చిలో చందాలు ఎవరు వేస్తారని చెప్పని అడుగుతా ఉన్నాను. మీరందరూ గమనించండి. చర్చ్ లీడర్స్ ద్వారా మీరందరూ గమనించండి. మీ చర్చ్ మెంబర్స్ని మీరు ఉత్తేజపరచండి. పోరాటంలో పాల్గొనడానికి, మాతో చేయి కలపడానికి, మాతో సంఘీభావం తెలియజేయడానికి మీరు ఆలోచించుకోండి. నేను ఇంత అంటే నిక్కచ్చిగా మాట్లాడుతున్నానని చెప్పి మీరు వేరే విధంగా భావించొద్దండి. దీనికి కూడా దేవుడు ప్రేరేపిస్తున్నాడు నన్ను. దేవుని చిత్తం ఉంటేనే ఇవాళ మీటింగ్కి వర్షం రాకూడదు అని చెప్పి నేను కోరుకున్నా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు వర్షం రాలేదు. పొద్దున వచ్చినప్పుడు పరంజ్యోతి గారు నేను చాలా బాధపడ్డాం. ఆకాశంలో చూసుకోవడం, సార్ వర్షం వస్తుందా, సార్ వర్షం వస్తుందా అంటాడు ఆయన. వర్షం రాదులేండి, మనం ప్రార్థన చేసుకుందాం అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన ఆధీనంలోకి తీసుకున్నాడు ఇవాళ వాతావరణాన్ని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం అడిగితే కానీ ఎవరైనా పెట్టండి. అడిగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరకనని చెప్పి బైబిల్లోనే ఉంది. మరి ఒక్కసారి కాకపోతే 10 సార్లు అడగాలి. మనం 10 సార్లు కాకపోతే 100 సార్లు అడగాలి. ఇప్పటికి మనం మరి 2004లో మళ్ళీ విషయంలోకి వచ్చేస్తాం. విషయంలోకి వచ్చిన తర్వాత 2004లో థామస్ ఫ్రాంక్లిన్ వారు మరి ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. 2004లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అది 2022 వరకు కనీసం హియరింగ్ కూడా నోచుకోలేదు. మరి మన దగ్గర డబ్బులున్నాయా? కొంతమంది డబ్బులున్న వాళ్ళు పిటిషన్ వేస్తే, ఇవాళ పిటిషన్ వేస్తే రేపు హియరింగ్కి వచ్చేస్తారు. లక్షలు కోట్లు ఫీజులు తీసుకుని లాయర్ని వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటారు. వాళ్ళు వెళ్ళి మెన్షన్ చేస్తారు కోర్టులో, వెంటనే హియరింగ్కి వచ్చేస్తుంది. మరి మన తరపున మెన్షన్ చేసేవాళ్ళు, మనకంత ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక స్తోమత అంత లేక 18 ఏళ్ల పాటు ఆ పిటిషన్ అలా హియరింగ్కి నోచుకోలేదు. 22లో పిటిషన్ హియరింగ్కి వస్తే గవర్నమెంట్ వారిని అడిగారు, సెంట్రల్ గవర్నమెంట్ వారిని. వాళ్ళని అడిగితే వాడు మాకు ఇవ్వడం ఇష్టం లేదు, క్రైస్తవులకు పొలం లేదు, వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు అన్నారు. అలాగే మరి క్రైస్తవుల పొలం లేనప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నారు అడిగితే, ఇంతకుముందు 2004లో ఈ పిటిషన్ ఫైల్ అయినప్పుడు అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఒక కమిషన్ అపాయింట్ చేసింది. రంగనాథ్ మిశ్రా కమిషన్ అంటారు దాన్ని. రంగనాథ్ మిశ్రా కమిషన్ వారు కూలంకషంగా ఈ విషయాలన్నీ పరిశోధించి వాళ్ళంతటా వాళ్ళు మరి ఒక సోషియాలజిస్ట్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషియాలజీ అని ఉంది. ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషియాలజీకి సంబంధించిన 2 ప్రొఫెసర్ని వాళ్ళు అపాయింట్ చేసి నేషనల్ మైనారిటీస్ కమిషన్ తరఫున వాళ్ళ చేత ఈ ప్రాబ్లం స్టడీ చేయించారు. ఏంటంటే క్రైస్తవులోకి మారిన దళితులు అలాగే ముస్లింలు వీళ్ళందరికీ రిజర్వేషన్లు ఇవ్వచ్చా లేదా అనే విషయాన్ని మీరు దేశమంతా తిరిగి, అన్ని రాష్ట్రాలు తిరిగి డేటా కలెక్ట్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు. అలాగే వాళ్ళు 2 సంవత్సరాలు దేశమంతా తిరిగి సర్వే చేసి రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. దాని ప్రకారం ఏంటంటే రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ రిపోర్ట్లో క్లియర్గా చెప్పారు. ఇప్పటికీ కూడా 2007 గురించి మాట్లాడుతున్నాను. 2007 గురించి 60 సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి దళిత స్థితిగతుల్లో ఏం మార్పు లేదు. మతం మార్పిడి వారి స్థితిగతుల్లో కానీ వారి ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతుల్లో ఎటువంటి మార్పు తీసుకురాలేదు. వాళ్ళు ఇప్పటికీ ఆ గూడెల్లోనే ఉన్నారు, ఆ మాలపల్లెల్లోనే ఉన్నారు, అదే దుర్భరమైన జీవితం జీవిస్తున్నారు. వాళ్ళు నమ్ముకున్న దేవుడి చర్చిలు కూడా మాలపల్లెల్లోనే ఉన్నాయి, మాదిగపల్లెల్లోనే ఉన్నాయి, గూడెల్లోనే ఉన్నాయి. వాళ్ళు సామాజికంగా ఎదగలేదు ఇంతవరకు. అందులో క్రైస్తవులుగా మారిన వారికి రిజర్వేషన్ ఫలాలు అందలేదు కాబట్టి, స్కాలర్షిప్లు అందలేదు కాబట్టి, సీట్లు దొరకలేదు కాబట్టి వాళ్ళు ఇంకా రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిపోయి ఉన్నారు అని చెప్పి క్లియర్గా ఒక రిపోర్ట్ ఇచ్చి వీళ్ళందరికీ వెంటనే రిజర్వేషన్లు ఇవ్వాలి, వీళ్ళందరినీ ఎస్సీలుగా పరిగణించాలని చెప్పి వారు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని ఆధారం చేసుకొని మరి గవర్నమెంట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అని చెప్పి వారికి రిఫర్ చేశారు రిపోర్ట్ని. వారు కూడా నిర్ద్వందంగా వీళ్ళందరూ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి, వీళ్ళకి ఎస్సీలుగా పరిగణించబడడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది.
అది 2010లో జరిగింది. 2010లో జరిగి ఇప్పటికీ 15 సంవత్సరాలు అయింది. దాని మీద ఎటువంటి చర్య లేదు. తర్వాత ప్రభుత్వం మారింది, మీకు అందరికీ తెలుసు, పరిస్థితులు మారిపోయినాయి. అయినప్పటికీ కూడా మనం నిరంతరాయం నిర్మిస్తూనే ఉన్నాం. వాళ్ళు అడ్వకేట్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన వాళ్ళు 2004లో ఒకటేస్తే ఇవాళ 10 పిటిషన్స్ సుప్రీంకోర్టు ముందు పెండింగ్లో ఉన్నాయి. వాటిని హీరింగ్కి తీసుకురావాలి అంటే మనకి ఆర్థిక స్తోమత కావాలి. థామస్ ఫ్రాంక్లిన్ గారు అదే అంటారు, మనం ప్రశాంత్ భూషణ్ గారు లాంటి, కపిల్ సిబాల్ గారు లాంటి లాయర్లను పెట్టుకోవాలి అంటే మనకి ఆర్థిక స్తోమత కావాలి. ఆర్థికంగా మరి మనం బలపడాలి. మన వాళ్ళందరూ కూడా ఇలా ఊర వాడ రాష్ట్రంలో ప్రతి వాళ్ళు చైతన్యవంతమై ఈ కాజుకి కాంట్రిబ్యూట్ చేసినప్పుడే మనం ఈ న్యాయాన్ని సాధించుకోగలం అని చెప్పి సుప్రీంకోర్టు వారు కూడా మొన్న అల్టిమేటం ఇచ్చారు. మీరు మరి మాకు క్లియర్గా తెలియజేస్తారా లేదా రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ రిపోర్ట్ను బేస్ చేసుకొని మా తీర్పు ఇవ్వమంటారని అడిగితే వారు వద్దు, అలా ఇవ్వద్దు, ఈ విషయం ఇంతవరకు పరిశోధించబడలేదు కాబట్టి మా ఉద్దేశంలో మేము ఇంకొక కమిషన్ వేస్తున్నాం అని చెప్పారు. అదే కేజీ బాలకృష్ణ కమిషన్ అని చెప్పి ఆయన కూడా రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఆయన కూడా దళితుడే. కానీ ఆయన ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. 2022లో ఈ కమిషన్ అపాయింట్ చేశారు. 2024 వరకు ఆయనకి టర్మ్ ఇచ్చారు. మళ్ళీ 2024 అక్టోబర్లో మళ్ళీ ఒక సంవత్సరం ఎక్స్టెండ్ చేశారు. అంటే ఈ సంవత్సరం అక్టోబర్ 23 వరకు వారికి టైం ఉంది. మరి 23 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్కి వస్తారని చెప్పారు. ఇక్కడ ఉన్న అడిషనల్ డీజీపీ బాబురావు గారు, నేను, సురేష్, ఇంకా జీవన్, ఇంకా చాలా మంది వెళ్ళి వారిని కలవడం జరిగింది. అనేక దఫాలుగా వెళ్ళి కలిసినప్పుడల్లా ఆయన ఎదుగు వస్తున్నాను, వచ్చినప్పుడు మీరు మాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి, మా ముందు మీ వాదనలు వినిపించండి అన్నారు. మరి ఆయన రాక్ కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం. ఆయన వచ్చినప్పుడు మీ అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాం, పేపర్లో కూడా వస్తుంది అది. అలాంటిప్పుడు మీరందరూ అధిక సంఖ్యలో హాజరవ్వాలి. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ వరకు మేము అందరం ఎన్నో ప్రదేశాలు తిరిగి అందరూ హాస్టల్ని, అందరూ క్రైస్తవుల్ని ఎన్లైటన్మెంట్ చేస్తూ వచ్చాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వచ్చాం, అవేర్నెస్ బిల్డప్ చేస్తూ వచ్చాం. ఆయన వచ్చినప్పుడు అధిక సంఖ్యలో మనం హాజరయ్యి మనం వారికి పిటిషన్లు ఇవ్వాలి. ఎందువల్లంటే ఇప్పటి వరకు ఆయన కండక్ట్ చేసిన హియరింగ్స్లో చాలామంది దళిత క్రైస్తవులు అంటూ డూప్లికేట్ దళిత క్రైస్తవులు, మాకు రిజర్వేషన్ అక్కర్లేదు అని చెప్పి పిటిషన్లు ఇచ్చారండి. కాబట్టి దాన్ని ఎదుర్కోవాలి అంటే మనం దానికంటే అధిక సంఖ్యలో దళిత క్రైస్తవులందరూ అదే రకమైన బాధలు పడుతున్నారు, ఎంతో బాధల్లో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, ఇంకా వివక్ష వారి మీద కొనసాగుతూనే ఉంది అని మనం ఇవ్వగలగాలి. అంతేకాదు మిత్రులారా, మరి వాళ్ళ రిజర్వేషన్ లేకపోవడం ఒకటే కాదు, స్కాలర్షిప్లు లేకపోవడం ఒకటే కాదు, ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు లేకపోవడం ఒకటే కాదు, ఇవాళ మన మీద జరుగుతున్న హింసని చట్టపరంగా అడ్డుకోలేకపోతున్న దుస్థితి కూడా మన దగ్గర ఉంది. ఇవాళ దళితుల మీద హింస చేసి, అరాచకం చేసి, వాళ్ళని నడిబజారులో కొట్టి, మరి వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళకి ఆ చట్టం వర్తించదు. SC ST అట్రాసిటీస్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉందండి. 1985లో చుండూరు, కారంచేడు మారణకాండ జరిగిన తర్వాత ఎస్సీలందరూ ఏకమై సాధించుకున్న చట్టం అది. ఆ చట్టం ప్రకారం కూడా అది హిందువులకు మాత్రమే వర్తిస్తుంది, ఎస్సీలుగా ఉన్నటువంటి హిందువులకు మాత్రమే వర్తిస్తుంది, క్రైస్తవులకు అది వర్తించదు. మరి మనల్ని కొట్టడం, వీడు హిందువు కాదు, వీడు చర్చికి వెళ్తున్నాడు, వీళ్ళ ఇంట్లో యేసుప్రభు ఫోటో ఉంది కాబట్టి ఈ చట్టం వీళ్ళకి వర్తించదు అని చెప్పి చట్టం నుంచి తప్పించుకుంటున్నారు, శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. మరి ఇది కూడా రేపు హిందూ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరైతే దళితులుగా ఉండి హిందువులుగా ఉన్నారో వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ చట్టం మీరు కూడా ఉపయోగించుకునే స్థితికి రావచ్చు. మీరు కూడా ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఎమ్మటే మీ ఇంట్లో తీసుకొచ్చేది ఫోటో పెట్టచ్చు, లేదా మీరు చర్చికి వెళ్తున్నప్పుడు ఒక ఫోటో తీయొచ్చు. చర్చికి వెళ్తున్నా వెళ్ళకపోయినా నువ్వు క్రైస్తవులను నిరూపించడానికి వాళ్ళు సాక్ష్యాలు సంపాదిస్తారు, ఆ చట్టం నీకు వర్తింపకుండా చేస్తారు. కాబట్టి ఎవరైతే మరి హిందువులుగా ఉన్నారో, ఎవరైతే నమ్మకాంత హిందువులుగా ఉన్నారో వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాను, మీరు కూడా మాకు చేయి కలపండి, మీరు కూడా మాతో చేయి కలిపి మా పోరాటంలో భాగస్వాములు కండి. ఈ SC స్టేటస్ దళిత క్రైస్తవులు సాధించే వరకు మీరు కూడా మాతో పాటు చేయి కలపాలని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మరి ఈ పోరాటంలో
మీరందరూ కలిసి వస్తారా లేదా అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన ప్రశ్న, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాల్సిన ప్రశ్న. ఇవాళ మీరందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అఫ్కోర్స్ చైర్లు నిండకపోవచ్చు, కానీ ఇవాళ వచ్చిన వాళ్ళందరూ మేము ఒక పైసా ఖర్చు పెట్టకుండా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. మీ అందరికీ నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కలిసి ఒకసారి చెప్పండి పట్టండి. కాబట్టి ఈ దళిత క్రైస్తవుల ఆత్మగౌరవ ఇచ్చేసిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీరందరూ మాతో కలిసి రావాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇది మొట్టమొదటి బహిరంగ సభ. ఇంకా బహిరంగ సభలు పెట్టే ఆలోచన మాకుంది. అప్పుడైనా సరే మీరు ఈ మెసేజ్ని విపరీతంగా గ్రామాల్లో తీసుకువెళ్ళి, విస్తృతంగా గ్రామాల్లో తీసుకువెళ్ళి, క్రైస్తవ నాయకులు, ఇప్పుడున్న క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ నాయకులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా ఈ మెసేజ్ని గ్రామానికి తీసుకెళ్ళాలి. వాళ్ళందరినీ ఎన్లైటన్మెంట్ చేయాలి, అవేర్నెస్ బిల్డప్ చేయాలి. అవేర్నెస్ బిల్డప్ చేసి వాళ్ళందరినీ కూడా ఈ పోరాటంలో సమ్మిళితం చేయాలి. సంఘటితంగా ఉంటేనే మనకి ఏదైనా సాధ్యమవుతుంది. మనం సంఘటితంగా లేనంత కాలం మనం ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు అమ్ముడు పోయే వాళ్ళగా ఉన్నంతకాలం మనం ఏం సాధించుకోలేము. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉండాలి. మనతో పోరాటానికి మనతో కలిపి ఇవాళ మేము కూడా మీ తోడుగా ఉన్నామని చెప్పి మనకి భరోసా ఇచ్చినటువంటి ఎస్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలకి రాజారావు గౌడ్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అయ్యా, ఎస్టీలందరూ కూడా క్రైస్తవులు అయినప్పటికీ వారికి రిజర్వేషన్ ఉంటుంది. అలాగే బీసీలు క్రైస్తవులైనా వారికి రిజర్వేషన్ ఉంటుంది. ఎవరైనా వేరే వాళ్ళు ఓబీసీలు క్రైస్తవులైనా వారికి రిజర్వేషన్ ఎటువంటి సౌకర్యం లేకుండా లేదు. కేవలం దళితులకు మాత్రమే క్రైస్తవులైతే రిజర్వేషన్ ఫలాలు అందకుండా పోతున్నాయి, వేరే మిగిలిన ఫలాలు కూడా అందకుండా పోతున్నాయి. కాబట్టి దీన్ని తీవ్రంగా మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని చెప్పి ఒకే బ్యానర్ కింద మనందరం యునైట్ కావాలి.